ద్వారమున ప్రవేశించుడు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే అంటున్నాడు. ఈరోజు మనిషి జీవానికి పోయే ద్వారాన్ని తెలుసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. చీకటి మనల్ని కమ్మేసింది. చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడు అనే విషయం తెలియకుండా ఉన్నది. అందువల్లనే బైబిల్లో లేఖనంలో నిత్య జీవం ఉండదని తలంచుచు వాటిని పరిశోధించండి. జీవ మార్గాలు అనేది సంఘంలో మనకు తెలపబడుతున్నాయి. ఒక యవనస్తుడు యేసు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నాడు. ఈ ఆజ్ఞలన్నిటినీ అతడు అంటున్నాడు. ఆ యవనుడు వచ్చి, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువయ్యేమని అడిగారు. దయచేసి వీడియో చూస్తున్న మనం నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ప్రభు చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించేవారుగా ఉండాలి. ఏదంటే నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, తల్లిదండ్రులను మనం సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించేవారుగా ఉండాలి. ఇవన్నీ అనుసరించాలి. రెండవదిగా ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. ఆయనను వెంబడించేవారుగా. ఈరోజు మనిషి ధనాపేక్ష కలిగి ధనవంతులు అవ్వాలన్న అపేక్షతో భూమి మీద తమ కొరకు కావలసినవన్నీ సమకూర్చుకునే పనిలో పడిపోయి, ఆ ప్రాణాన్ని రక్షించుకునేదానికి లోకంలేవి సంపాదించుకునే పనిలో పడి ప్రభువును వెంబడించలేకపోతున్నాడు. ప్రభువుతో సహవాసం చేయలేకపోతే, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని దాని ప్రకారం నడవలేకపోతున్నారు. కనుక దయచేసి మనము ఈ ఆజ్ఞలను పాటిస్తూ ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఆమేన్.